రాష్ట్రానికి నిధులు ఇవ్వకపోతే బీజేపీని బొంద పెడతామన్నారు ముఖ్యమంత్రి. విజ్ఞప్తి చేయడం తమ బాధ్యతని, ఇవ్వకపోతే పోరాడే హక్కు ఉందన్నారు. సంక్షోభ రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పగిస్తే మనం సంక్షేమం వైపు తీసుకెళ్తున్నామని చెప్పారు. గాంధీ భవన్లో టీపీసీసీ కార్యవర్గ సమావేశానికి హాజరైన సీఎం కొత్త డీసీసీలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇటు కొత్తగూడెంలో పర్యటించిన సీఎం మన్మోహన్ ఎర్త్ సైన్స్ వర్సిటీని ప్రారంభించారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం నిధులు ఇవ్వకపోతే బీజేపీని బొంద పెడతామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గాంధీ భవన్లో జరిగిన టీపీసీసీ కార్యవర్గ సమావేశంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. రేపు ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీని కలుస్తానన్న రేవంత్ తెలంగాణ అభివృద్ధికి నిధులు ఇవ్వాలని మరోసారి కోరుతానన్నారు. విజ్ఞప్తి చేయడం తమ బాధ్యతని, ఇవ్వకపోతే పోరాడే హక్కు ఉందన్నారు. ఇవ్వకపోతే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో బీజేపీని మొత్తం నేలమట్టం చేస్తాం. ఈ రాష్ట్రంలో బీజేపీ ఉండనే ఉండదు. ఒక ప్రణాళిక తీసుకొని రేపు ప్రధానమంత్రి గారిని కలిసి విజ్ఞాపన పత్రం ఇస్తున్నాం. మనం అడగడం మన బాధ్యత, ఇవ్వకపోతే కొట్లాడడం మన హక్కు. అడగకుండానే ఇవ్వలేదని మాట్లాడితే తప్పు మన వైపు ఉంటుంది. ఒక్కటికి 10 సార్లు అడుగుతాం. ఇక్కడ వ్యక్తిగతమైన పైరవి లేదు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఇంటింటికి తీసుకెళ్లాల్సిన బాధ్యత డీసీసీలదే అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సంక్షేమం, పరిపాలనపై గ్రామాల్లో చర్చ పెట్టాలని చెప్పారు. సంక్షోభంతో మనకు రాష్ట్రాన్ని గత ప్రభుత్వం అప్పగిస్తే మనం సంక్షేమం వైపు తీసుకెళ్తున్నామన్నారు రేవంత్. 16,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్తో మనం అప్పచెప్పినాం. తిరిగి 10 ఏళ్ళలో ఆయన మనకు అప్పచెప్పేటప్పుడు 8,11,000 కోట్ల రూపాయల అప్పుతో మనకు అప్పచెప్పినాం. ఒక సంక్షోభానికి లోనైన రాష్ట్రాన్ని మన చేతిలో పెడితే సంక్షోభ రాష్ట్రాన్ని సరిదిద్దుకుంటూ సంక్షేమ పథకాలను ఆనాడు ఉన్నట్టువే కాకుండా ఈనాడు కొత్తగా మనము 6 గ్యారంటీల రూపంలో ఇచ్చిన పథకాలను కూడా అమలు చేసుకుంటూ 65,000 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను మొదటి సంవత్సరంలోనే భర్తీ చేసి అన్ని రకాలుగా సంక్షేమ పథకాలను అమలు చేసుకుంటా మన 6 గ్యారంటీలను అమలు చేసుకుంటూ ఈరోజు ముందుకు నడిపిస్తున్నాం. తెలంగాణలో మరో 4 విమానాశ్రయాలు, ఒక డ్రై పోర్ట్ ఏర్పాటు చేయబోతున్నామన్నారు రేవంత్ రెడ్డి. కేంద్రంతో కొట్లాడి హైదరాబాద్కు గ్రీన్ఫీల్డ్ హైవేతో పాటు బుల్లెట్ ట్రైన్ మంజూరు చేయించుకున్నామని చెప్పారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని చెప్పారు. జిల్లా అధ్యక్షుల పాత్ర గొప్పదని, నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదన్నారు. ఇలా 4 ఎయిర్పోర్టులకి 2 సంవత్సరాలలోనే మన కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు తెచ్చుకున్నాము. తొందరలోనే డిసెంబర్ ఆఖరు లోపలనే వరంగల్ ఎయిర్పోర్ట్కు మనం శిలాఫలకం వేసుకోబోతున్నాం, పనులు ప్రారంభించుకోబోతున్నాం. మన దేశంలో నరేంద్ర మోడీ గారు గుజరాత్లో పెట్టుకోరు. ఆ తర్వాత పూణే, ముంబై ఏదో వేసుకుంటారు అని దూరంగా విన్నాం. మీ రాష్ట్రాలు చేసుకున్నప్పుడు మాకెందుకు ఇయ్యారని కేంద్రంతో కొట్లాడి ఇవాళ హైదరాబాద్ నుంచి బెంగళూరుకు ఎక్స్ప్రెస్ హైవేతో పాటు బుల్లెట్ ట్రైన్ కూడా మనం మంజూరు చేయించుకున్నాం. ప్రాథమికంగా ఒప్పుకున్నారు. వాటిని పేపర్ మీద కావాలని రేపు నరేంద్ర మోడీ గారిని కలిసి నువ్వు ఇస్తావా సస్తావా అని ఇలా మనం అడగనికి పోతున్నాం. ఆ తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో పర్యటించిన రేవంత్ రెడ్డి మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ వర్సిటీని ప్రారంభించారు. 60 ఏళ్ల తెలంగాణ కళ నిజం చేసిన మన్మోహన్ పేరు వర్సిటీకి పెట్టడం గొప్ప విషయమన్నారు రేవంత్. దేశంలో ఇలాంటి వర్సిటీ ఎక్కడా లేదని చెప్పారు. ఖమ్మం జిల్లా 10 ఏళ్లు నిర్లక్ష్యానికి గురయ్యాయని, గత పాలకులు ప్రాజెక్టుల పేరుతో దోచుకున్నారన్నారు. ఈ పాల్వంచ ప్రాంతం కొత్తగూడ ప్రాంతానికి పెట్టుకోవడం అంటే 60 సంవత్సరాల తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేర్చిన డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి పేరును ఈ యూనివర్సిటీకి పెట్టుకోవడం ఒక గొప్ప అవకాశం. ఈ దేశం అభివృద్ధి పదం వైపు నడవాలి, ప్రపంచంతో పోటీ పడాలి అనంటే ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ పాలసీని అడాప్ట్ చేసుకోవాలని ఈరోజు భారతదేశంలో గొప్ప యూనివర్సిటీలు ఎన్ని ఉన్నాయో వాటన్నిటిని ఆనాడు మొట్టమొదటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రారంభించినవే. ఈ నెల 8, 9న జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే ఢిల్లీ వెళ్లిన రేవంత్ రెడ్డి రేపు ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ అధిష్టానం పెద్దలతో భేటీ కానున్నారు. గ్లోబల్ సమ్మిట్ కు రావాల్సిందిగా రేవంత్ రెడ్డి ఆహ్వానాలు అందించనున్నారు. దీంతో పాటు రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కూడా ప్రధానిని కోరే ఛాన్స్ ఉంది.